లాస్ట్ వీడియోలో ఈ చార్ట్ ఒకసారి చూసుకోండి అని చెప్పాను కదా. ఈ చార్ట్ ని మీరు బాగా గమనిస్తే షోల్డర్ కి ఆర్మ్ హోల్ కి ½ ఇంచ్ డిఫరెన్స్ తో ఉంటుంది. షోల్డర్ 7 ఇంచ్ ఉంటే 6.5 ఆర్మ్ హోల్ ఉంటుంది. అట్లా ½ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీరు షోల్డర్ ఎంత తీసుకుంటారో అంతనే ఆర్మ్ హోల్ కూడా పెట్టుకోండి. ఇక్కడ నేను 7 ఇంచ్ షోల్డర్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచ్ తీసుకుని ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా లైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవడానికి ఇక్కడ కార్నర్ లో ఇలా లైన్ వేసుకొని 1 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని 1 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా. ఇటుపక్క లైన్ కి కిందున్న లైన్ కి మ్యాచ్ చేస్తూ ఇలా కర్వ్ తీసుకోండి. ఏ సైజ్ కన్నా బోట్ నెక్ ఆర్మ్ హోల్ తీసుకునేటప్పుడు 1 ఇంచ్ కే పెట్టుకోండి కార్నర్ లో. ఇప్పుడు నెక్ విడ్త్ తీసుకోవాలి. దానికంటే ముందు మనం బోట్ నెక్ బ్లౌజ్ అయితే మనము షోల్డర్ నుంచి నెక్ సైడ్ కి పెట్టుకుంటాం. అంటే మనకి షోల్డర్ మీద క్లాత్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసుకుంటాం అనమాట. కొంతమంది అయితే చాలా తక్కువ కూడా పెట్టుకుంటారండి. నేనైతే ఇక్కడ 2.5 ఇంచ్ ఒక మార్క్ పెట్టుకుంటున్నా.